అందరికీ నమస్కారం. నేను ప్రస్తుతము హైదరాబాద్‌లో ఉన్నటువంటి డబుల్ డెక్కర్ బస్‌లో ఉన్నాను. ఈ డబుల్ డెక్కర్ బస్సు హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి అక్కడికి తిరుగుతుంది. అసలు ఈ బస్సు ఏ విధంగా ఉంటుంది అని మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇదిగో డబుల్ డెక్కర్ బస్సు కనిపిస్తుంది కదా! సో, క్రింద పైన కూడా ఒకే విధంగా ఉంటుంది సీటింగ్స్ తోటి. సో, అది ఏ విధంగా ఉంటుందనేది బయటి వ్యూ ఇక్కడ చూపించండి. లోనకి వెళ్తున్నాను. సో, మనం ప్రెజెంట్ అయితే లోనకి వెళ్తున్నాము. మన బస్సు అయితే ఆ లోన నుంచి నేను ఇక్కడ విజువల్స్ మీకు చూపించడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా ఏసీ బస్ అనమాట. అట్ ది సేమ్ ఎలక్ట్రికల్ బస్‌గా మనం చెప్పొచ్చు. సో, మనం ఒకసారి చూసినట్లయితే లాన్ అంతా కూడా ఎంత క్లియర్‌గా ఉంటుందనమాట. రెండు వైపులా కూడా కూర్చోవడానికి ఉంటుంది. సో, ఈ ప్రక్కన రైట్ సైడ్ చూసారు కదా! ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. పైన కూడా కింద నుంచి ఏ విధంగా కూర్చోవడానికి అవకాశం ఉందో పైన కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఆ పైన కూర్చున్నప్పుడు మొత్తం అంతా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఈ బస్సులో. సో, ఈ డబుల్ డెక్కర్ బస్సు మళ్ళా ఫ్రంట్ నుంచి వచ్చాము మనం, ఈ బ్యాక్ నుంచి కిందకి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. సో, మనం కింద నుంచి పైకి వచ్చాము. ఈ పైనుంచి లాంగ్ బ్యాక్ నుంచి వ్యూ ఏ విధంగా ఉంటుందనేది మీకు నేను చూపించడం జరుగుతుంది. మన బస్సు అయితే ఆ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా రౌండ్స్ వేయడం జరుగుతుందన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ ఈ డబుల్ డెక్కర్ బస్సు ఇంట్రడ్యూస్ చేయడంలో భాగంగా ఫ్రీగా ఇది ప్రొవైడ్ చేశారనమాట. ప్రతిరోజు ఈవినింగ్ 2:00 నుంచి 3:30 వరకు కూడా ఒక రౌండ్ మొత్తం ఈ ట్యాంక్ బండ్ చాలా పెద్దగా ఉంటుంది. దాని చుట్టూ కూడా ఇదిగో ఈ విధంగా రౌండ్ వేస్తుందన్నమాట ఫ్రీగా. సో, మనం ఒకసారి పైన ఉన్నాము డబుల్ డెక్కర్ బస్సు పైన. ఆ పైనుంచి వ్యూ ఏ విధంగా ఉంటుందనేది మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ పైనుంచి మళ్ళీ క్రిందకి వెళ్ళడం అనేది నేను ఇక్కడ వెళ్ళడానికి ఒక వే. సో, ఇక్కడ కిందకి చూపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది. పైన ఏ విధంగా అయితే సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఉందో ఈ క్రింద కూడా సేమ్ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఉందన్నమాట. మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ నడుచుకుంటూ మనం ముందుకు వెళ్తే ఆ స్టెప్స్ ఉంటాయి అక్కడి నుంచి. దాన్ని మనం పైకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. రెండు వైపుల నుంచి ఆ డబుల్ డెక్కర్ బైక్ వెళ్ళొచ్చు, లేదా రెండు వైపుల నుంచి కిందకి దిగదు. మనకి ఆ ఫ్రంట్ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కనిపిస్తున్నాయి. సో, నేను ఇప్పుడు బ్యాక్ నుంచి పైకి వెళ్ళడం కూడా స్టెప్స్ దగ్గర నిలబడి మీకు ఇక్కడ విజువల్స్ చూపించడం జరుగుతుందన్నమాట. మన బస్సు అయితే ఇప్పుడు ఆ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా రౌండ్స్ వేయడం జరుగుతుందన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. సో, నేను ఫస్ట్ టైము ఈ డబుల్ డెక్కర్ బస్సు ఎక్కడంతో పాటు ఈ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా చాలా ఫ్రీగా నేను తిరగడం జరిగిందన్నమాట ఈ బస్సు ఫెసిలిటీ తోటి. మొత్తం ఇదంతా కూడా బస్సు కంట్రోల్ అంతా కూడా ఇదిగో ఈ డ్రైవర్ దగ్గర సీసీ కెమెరా ఉంటుందన్నమాట. మనకి ఎదుగో ఆ పైన ఏం చేస్తున్నారు, కింద ఏం చేస్తున్నారు, బస్సు చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ఆ డ్రైవర్ విజిలెన్స్లో ఉంటుంది. సో, మనకి ఒక పక్క ట్యాంక్ బండ్ కనిపిస్తుంది. అంటే అక్కడ బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది ఆ హుస్సేన్ సాగర్ మధ్యలో. సో, పక్క అంతా ట్రాఫిక్ రోడ్ ఉంటుందన్నమాట. సో, చుట్టూ చూసినట్లయితే ఒక పక్క ఫుల్ రోడ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి. ఒక పక్క అయితే మాత్రం ఇదిగో చాలా ఎక్కువగా గ్రీనిష్గా, అంటే చాలా ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లు చాలా గ్రీనిష్గా ఆ చుట్టూ ఉంటున్నాం. ఎందుకంటే ఇదంతా వాటర్ ఏరియా కాబట్టి ఈ మొక్కలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా గ్రీనిష్గా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట చూడడానికి. సో, ఆ విధంగా ఉంటుందనేది ఇది మనకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. అంటే బస్సు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. దాంతోపాటు ఆ పిల్లలు ఎంజాయ్ చేయడానికి, అలాగే పెద్దలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా రకరకాల ఎంటర్టైన్మెంట్స్ అనేవి కనిపిస్తాయి మనకి. సో, మన బస్సు అయితే రౌండ్ అలా వేస్తూ ఉంటుంది. 2:00 స్టార్ట్ అయిన బస్సు ఒక 45 మినిట్స్లో ఒక రౌండ్ వేసుకొచ్చేస్తుంది అనమాట. ఇది డబుల్ డెక్కర్ పైనుంచి నేను మీకు ఇక్కడ వ్యూ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చాలా పార్క్స్ ఉన్నాయి. దాంట్లో రకరకాల ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అనమాట. సో, ఆ విధంగా ఉంటుందని మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారు కదా. సో, మన బస్సు అయితే రౌండ్ వేస్తుంది ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా మనకు కనిపిస్తుంది క్లియర్గా. చాలా రకరకాల వాటర్ పార్క్స్ అని, లేక చాలా అమ్యూజ్మెంట్ సంబంధించిన థీమ్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మన బస్సు అయితే ఆ చుట్టూ ఒక రౌండ్ వేస్తుందన్నమాట. వేస్తున్నప్పుడు ఆ డబుల్ డెక్కర్ పైనుంచి ఆ వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో, ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు. ఇదిగో ఇదే హుస్సేన్ సాగర్ అనమాట. ఆ ట్యాంక్ బండ్ పిలుస్తారు దీన్ని, ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తారు కదా దీన్ని. సో, మన చుట్టూ కూడా ట్రాఫిక్ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటుంది. మధ్యలో చూసినట్లయితే ఆ బుద్ధుని విగ్రహం ఉంటుందన్నమాట దాంట్లో. సో, ఒక పక్కేమో హెవీ రష్ ఉన్న ట్రాఫిక్ ఉంటుంది, ఒక పక్కేమో ఇలా పచ్చటి పొలాలు కనిపించినట్లు పెద్ద పెద్ద చెట్లు ఏదో ఫారెస్ట్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ ఏరియా అంతా కూడా. అంటే ఆ వెనక వైపుకి వచ్చినప్పుడు ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. పైన లాన్ నుంచి మనము ఆ వ్యూ ఈ విధంగా ఉంటుందని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. నేను డబుల్ డెక్కర్ బస్సు పైన ఉన్నాను. ఆ పైనుంచి మీకు ఆ వ్యూ ఇక్కడ నుంచి చూపించడం జరుగుతుందన్నమాట. సో, ఆ పార్క్ అది దాటుకుని వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని సోఫిస్టికేటెడ్ అమ్యూజ్మెంట్కి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ హుస్సేన్ సాగర్ లేకపోతే ఈ ట్యాంక్ బండ్ చుట్టూ ఉంటుంది అనమాట.
సో మనకి ఇక్కడ కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. సో పక్కనే ఆ పార్క్ ఉంటుంది. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చాలా రకరకాల మొక్కలు, చాలా గ్రీనిష్, ఎప్పుడు కూడా గ్రీనిష్గా ఉంటుందన్నమాట ఈ పార్క్. ఎందుకంటే అక్కడే నీరు ఉంటుంది కాబట్టి ట్యాంక్ బండ్లో, సో సమృద్ధిగా దొరుకుతుంది అన్నమాట మొక్కలకి. సో అందుకని చాలా గ్రీనిష్గా ఉంటాయి. సో మనము దాటికి ముందుకు వెళ్తే ఇది కూడా పార్క్ అనమాట. సో బోటింగ్ అంతా దీంట్లో ఉంటుంది అనమాట. సో అది మనకి క్లియర్ కనిపిస్తుంది. డబుల్ డెక్కర్ మీద ఉన్నాం కాబట్టి మనకి ఇది క్లియర్గా కనిపిస్తుంది, లేకపోతే మనకు కనిపించదు అనమాట. సో ఆ విధంగా మొత్తం తిరిగిన బస్సు మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ అసెంబ్లీ ఉంటుంది. సో అక్కడ జరగడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం బస్సు అంతా ఉంటుందన్నమాట. ఒకసారి బస్సులో ఇంకా ఏ విధంగా ఉంటుందని మీకు క్లియర్గా చూపించినట్లయితే మనకి హ్యాండిల్స్ పట్టుకోవడం ఉంటే, అట్ ద సేమ్ టైం మొత్తం అంతా కూడా ఏసీ, అట్ ద సేమ్ ఎక్కడికక్కడికి ఆల్మోస్ట్ 4 కెమెరాస్ ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైం గ్లాసు యాక్సిడెంట్ కానీ అయితే ఆ గ్లాస్ బ్రేక్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో మనం పట్టుకోవడానికి హోల్డర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో బస్సు అయితే చాలా టెక్నాలజీగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇటువంటి డబుల్ డెక్కర్ బస్సు నేను ఫస్ట్ టైం ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు నేను దీని మీద ప్రయాణం చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే ఇటువంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, బెల్ బటన్ మీద టచ్ చేయడం.